రేపిస్టులకు అండగా నిలిచి అభాసుపాలైన రేవంత్ సర్కారు మరో అడుగు ముందుకేసింది. మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించిన ఓ నేరస్తుడికి రెడ్ కార్పెట్ పరిచింది. అయితే ప్రపంచ ప్రఖ్యాత సంస్థ మైక్రోసాఫ్ట్ గెంటేసిన వ్యక్తితో చేతులు కలిపింది. ఇంతకీ ఎవరా వ్యక్తి? రేవంత్ సర్కారు చేసుకున్న ఎంఓయూ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మహిళా ఉద్యోగులను వేధించిన ఓ ఎంప్లాయీను మైక్రోసాఫ్ట్ తరిమేసింది. ఇప్పుడు ఆ తరిమేసిన ఉద్యోగికి రేవంత్ సర్కార్ రెడ్ కార్పెట్ పరిచింది. ఇటీవలే ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఓ ఏఐ కంపెనీతో రేవంత్ సర్కార్ గుట్టుగా కుదుర్చుకున్న ఒప్పందం యావత్ తెలంగాణకు తలవంపులు తీస్తోంది. ఇక్కడ రేవంత్ రెడ్డితో ఎంఓయూ కుదుర్చుకుంటున్న వ్యక్తి అలెక్స్ కిప్మ్యాన్. అనలాగనే ఏఐ ఆధారిత కంపెనీకి సీఈఓ. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం అనలాగ్ కంపెనీతో రేవంత్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఏఐ కంపెనీలు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అలెక్స్ కిప్మ్యాన్ ను ఎందుకు ఎంచుకుందో అర్థం కావట్లేదు. కానీ అలెక్స్ కిప్మ్యాన్ పాస్ట్ టెన్స్ తెలిస్తే మన రేవంత్ సర్కార్ ఎంత దుర్మార్గమైందో తెలుస్తుంది. పనితనం, నైపుణ్యం, క్రియేటివిటీ ఇవే కాదు, మనిషికి అత్యంత ముఖ్యమైనది వ్యక్తిత్వం. అందుకే ప్రతిష్టాత్మక కంపెనీలు ఉద్యోగుల కాండాక్ట్ కు అధిక ప్రాధాన్యతనిస్తాయి. ముఖ్యంగా మహిళల పట్ల అనుచిత ప్రవర్తనలు అస్సలు ఉపేక్షించవు. అందుకే కంపెనీకి ఎంతో కీలకమైన ఉద్యోగంలో ఉన్న అలెక్స్ కిప్మ్యాన్ ను మైక్రోసాఫ్ట్ గెంటేసింది. మైక్రోసాఫ్ట్ కంపెనీలో అలెక్స్ కిప్మ్యాన్ ఎంతో మంది మహిళా ఉద్యోగులను వేధించాడు. 2022లో బిజినెస్ ఇన్సైడర్ ఈయన ఘనకార్యాలను బయటపెట్టింది. దాదాపు 25 మంది మహిళా ఉద్యోగులు ఇతనిపై ఫిర్యాదులు చేశారని పేర్కొంది. ఆఫీసు మీటింగుల్లోనే మహిళా ఉద్యోగులకు విఆర్ పోర్న్ కంటెంట్ చూపించాడన్న సీరియస్ అలిగేషన్స్ అలెక్స్ పై ఉన్నాయి. అంతేకాదు కొంతమంది మహిళలను లైంగికంగా వేధించినట్లు కూడా ఆరోపణలున్నాయి. ఒక దశలో మైక్రోసాఫ్ట్ లో మహిళా ఉద్యోగులు ఆయనతో మీటింగ్ కు వెళ్తే ఇద్దరు హెచ్ఆర్ ఉద్యోగులు కాపలా ఉన్న పరిస్థితి తలెత్తింది. ఇక సహించలేక 2022 జూన్లో మైక్రోసాఫ్ట్ కంపెనీ అలెక్స్ కిప్మ్యాన్ ను తొలగించింది. ఇంత సొక్కమైన మనిషిని రేవంత్ సర్కార్ ఎర్రతివాచి పరిచి ఆహ్వానించింది. మైక్రోసాఫ్ట్ గింటేసిన వ్యక్తితో ఒప్పందం చేసుకుంది. ప్రపంచంలో ఎన్నో ఏఐ ఆధారిత కంపెనీలున్నాయి. మరి అలెక్స్ కిప్మ్యాన్ ఒక్కడే రేవంత్ సర్కార్ కు ఎందుకు నచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల భద్రత, ఆత్మగౌరవం గురించి లెక్చరర్లు దంచే రేవంత్ రెడ్డి ఈ ఎంఓయూకు ఏం బదులిస్తారని మహిళా లోకం ప్రశ్నిస్తోంది. ఇప్పటికే మైనర్ బాలికపై అత్యాచారం కేసులో బండి సాయి భగీరథ్ కు అండగా నిలిచి అబాసు పాలైంది రేవంత్ సర్కార్. తాజాగా మహిళలపై లైంగిక వేధింపుల నేరస్తుడితో ఎంఓయూ కుదుర్చుకోవడంపై మహిళా సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. రేవంత్ సర్కార్ కు మహిళల పట్ల గౌరవం ఉంటే వెంటనే ఈ ఎంఓయూ రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.